నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు ఒక వార్తాపత్రికలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. అంటే మనం అవమానించాలని కాదు, కానీ వాళ్ళు చెప్పినటువంటి కథనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాం. జగన్మోహన్ రెడ్డి మొత్తం తన సామాజిక వర్గం వారినే పెట్టుకుని చేస్తున్నటువంటి దమనకాండే ఇదంతా ఎన్నికల్లో తప్ప మరొకటి కాదని చెప్పేసి వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఇచ్చారు. చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి, సిఎస్, డీజీపీ ఒకే సామాజిక వర్గం. సున్నితమైనటువంటి జిల్లాల్లో, సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళే అధికారులుగా ఉన్నారు. మొన్న ఈసీ వేటు వేసినటువంటి 40 మందిలో 42% మంది అచ్చంగా ఆ సామాజిక వర్గం వాళ్ళే. దాడులు జరగటానికి వెనక ఉన్న కారణం కానివ్వండి, ఉదాసీనత కానివ్వండి, మొత్తం వాళ్ళు చేయటం వల్లే జరిగింది అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మచ్చుకని చెప్పేసి కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చి ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇచ్చారు. సరే, ఆ కులం మీద మనం కామెంట్ చేయకుండా అసలు ఈ యొక్క కథనం మీద ఎంతవరకు మనం మాట్లాడవచ్చు అంటారు? అట్ ద సేమ్ టైం ఎంత లాజికల్గా ఉందంటారు దాన్ని? మా సొంత గ్రామం పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం. మా గ్రామం చుట్టూ 8 గ్రామాలు: దుండుపాలెం, వలివేరు, చుండూరు, మున్నంగవరపాలెం, మోదుకూరు, తొట్టెంపూడి, చినపరిమి, కారుమూరువారిపాలెం. 8 గ్రామాలు రైతు వారీగా రెడ్డి సామాజిక వర్గీయులే. చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఉన్న ఒక నానుడు ఏంటి అంటే, రెడ్డిని నమ్ముకుంటే దొడ్డిదారినైనా కాపాడతాడు అని. అంటే స్నేహానికి అంత విలువ ఇవ్వదగ్గ వర్గీయులు అని చెప్పని నేను ఇప్పటికీ కూడా చాలా బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు ఈ కథనం అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంప్రెషన్ కలగజేసుకున్నాడు. తనకి గనక అధికారం దక్కితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది అనే ఒక అభిప్రాయం కలగజేశాడు. ఆ కలగజేసిన ప్రభావంతో 2019 ఎన్నికల్లో దేశ విదేశాల్లో ఉంటున్న, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న ఆ సామాజిక వర్గీయులందరూ, యువకులందరూ కూడా గ్రామాల్లోకి వచ్చి అతని గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారు. అంతవరకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనా హయాంలో కీలకమైన స్థానాలన్నింటిలో, లైక్ ఇప్పుడు ప్రస్తావించిన చీఫ్ సెక్రటరీ, డీజీపీ వరకే కాదు, ప్రధానమైన యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లుగా, కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో, అట్లాగే తనకి సోషల్ మీడియాలో ఎన్నికలకు ముందు తనకి కీలకమైన దోహదం చేసిన, తనకు ఉపయోగపడ్డ వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వంలో సలహాదారులుగా, ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారనేది వాస్తవం. అదే సందర్భంలో ప్రధానమైన కాంట్రాక్టు సంస్థలు తన వర్గీయులకి అప్పచెప్పుకున్నారనేది వాస్తవం. అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ కలుపుకున్నా? మహా అయితే 1000 మంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిన వాళ్ళు, తనకి ఐడియాలజికల్గా తనకి ప్రచారం చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని అన్ని స్థాయిలో కలిపి 1000 మందికి ప్రయోజనాలు చేకూరిస్తే చేకూర్చుండొచ్చు. ఇవాళ టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ప్రస్తావించినట్టుగానే కీలకమైన విభాగాల్లో అధికారులు, అంటే వాళ్ళని తనకు అనుకూలంగా మలుచుకొని అటువంటి వాళ్ళని ఉపయోగపెట్టుకోవడానికి ఆ కులం అనే కార్డును వాడుకున్నాడు ఆయన. వీళ్ళు కూడా ఒక రకమైన ఆ ఫ్యాన్సీనెస్ పెంచుకొని ఆ విధంగా ఉపయోగపడ్డది కూడా వాస్తవమే. కానీ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులుగా లక్షల మంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గీయులు, కష్టజీవులు. వాళ్ళకేం ఉపయోగపడ్డారు? ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేశారు కదా ఈయన హయాంలో. పంచాయతీలకు సంబంధించిన నిధుల్ని దారి మళ్లించి పంచాయతీ సర్పంచులుగా నెగ్గిన ఏ కులానికి సంబంధించిన స్థానిక నాయకులనైనా కూడా ప్రజల ముందు ఒక డిఫాల్టర్లుగా మిగిల్చారు కదా. ఒక వీధి లైట్ కూడా మార్చలేని ఒక నిస్సహాయ స్థితిలో పంచాయతీ సర్పంచుల్ని నిలబెట్టారు కదా. ఇవాళ ఎంపీటీసీ మెంబర్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీ మెంబర్లుగా ఎంతమంది రెడ్డి సామాజిక వర్గీయులు నెగ్గుంటారు? వాళ్ళందరికీ అసలు కనీస మాత్రపు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా? అరే మేము నెగ్గాం, మాకు ఓట్లేసి నెగ్గించిన ప్రజలకి ఇది చేయగలిగామని చెప్పని
ఒక సంతృప్తి వాళ్ళకుందా? జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మిగిల్చారైనా? వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5 కోట్ల మంది ప్రజలు బాధితులే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెరిగిన కరెంటు బిల్లులు, రెడ్లకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా? వాళ్ళు ఆ భారం మోస్తానే ఉన్నారుగా. పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతూ ఉన్నారు ఆయన. అది ఆ రెడ్లు కూడా మోస్తానే ఉన్నారుగా. ఇవాళ లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 1వ తారీఖు జీతం కళ్ళ చూసి సంవత్సరాలు అయిపోయింది. అందులో రెడ్లకి ఏమన్నా స్పెషల్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళకేమన్నా నేను 1వ తారీఖు నాడు జీతం అందజేస్తూ ఉన్నాడా? రాష్ట్రంలో సగటు పౌరుడు ఏ విధంగా బాధితుడిగా మారుతూ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, అందులో రెడ్లు కూడా అంతర్భాగమే. కొద్దిమంది పిడికెడు పెట్టుబడిదారులు, అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళకి ప్రయోజనాలు దక్కితే దక్కుండొచ్చు, వాళ్ళ అడ్డగోలుగా లూటీకి పాల్పడి ఉండొచ్చు. కానీ సాధారణ సగటు పౌరుడికి దక్కిందేం లేదు. ఇవాళ 24% నిరుద్యోగత రాష్ట్రంలో పెరిగిపోయింది. పట్టభద్రుల నిరుద్యోగత దేశంలోకెల్లా అత్యధిక ప్రమాణం ఆంధ్రప్రదేశ్లో నమోదవుతూ ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన యువత ఎంతమంది ఇవాళ నిరుద్యోగుల్లో ఉన్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొద్ది మందికి ప్రయోజనం దక్కింది కదా అని చెప్పని ఆయన ఏదో రాష్ట్రంలో ఉన్న అందరూ రెడ్లకి ప్రయోజనం కల్పించారా అంటే ఇవాళ అత్యంత నిరాదరణకు గురవుతున్న, నిరుత్సాహానికి గురైన వర్గం కూడా రెడ్లే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన మీద ఒక నమ్మకంతో రెడ్లు ప్రధానంగా కీలక భూమిక పోషించే రాయలసీమలో 52 సీట్లుంటే 49 ఈయన కట్టబెట్టారు. కట్టబెడితే ఇవాళ ఆ రాయలసీమ రైతాంగానికి ఏం దక్కింది? ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా లేదు, అక్కడ యువతకి ఉపాధి కల్పన కోసం ఉపయోగపడే పారిశ్రామికీకరణ పరంగా 5 సంవత్సరాల అధికారం హయాంలో ఈయన ఏ పరిశ్రమలు ఆ రాయలసీమలో నెలకొల్పారు? ఇరిగేషన్ రంగానికి ఈయన ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్లు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఈయన హయాంలో 2,000 కోట్లు ముక్కి మూలిగి పెట్టిన ఖర్చు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా సకాలంలో సక్రమంగా పూర్తి చెయ్యలేని నిస్సహాయ పాలకుడు ఈయన. మాట్లాడుకున్న అంశాలన్నీ మనం గతంలో చర్చించే కరెక్టే. కానీ ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకొని ఈరోజు ఇంత హింస జరగడానికి కూడా కారణం వాళ్ళే అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈరోజు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అన్యాయంగా, అక్రమంగా గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైఫ్ను కూడా ఆవిడ ఏయూలో ప్రొఫెసర్గా ఉంటే ఆవిడ మీద కూడా అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారట. కానీ ఏయూ వైస్ ఛాన్సలర్ అచ్చంగా కండువా కప్పుకోకపోయినా సరే వైసీపీకి ఏ విధంగా పనిచేస్తున్నారో, ఏ విధంగా పనిచేశారో, ఏ విధంగా వంతపాడారో, ఒత్తాసు పలికారో మనం గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఎందుకు అసలు ఈ పోకడ దేనికి? ఇక్కడ నేను అదే ప్రస్తావిస్తున్నా. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు దారుణ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వాళ్ళ చేతిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ మహిళా ఏజెంటు చేరెడ్డి మంజుల గారు, ఆమె ఏ సామాజిక వర్గం? జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి వాళ్ళ నానే సోతదారులు పాతదారులు అని చెప్పని నిగ్గుదేల్చిన వివేకానంద రెడ్డి గారు హత్య కావింపబడ్డారు. అంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పని సిబిఐ నిగ్గుదేల్చింది. ఆయనదే సామాజిక వర్గం. ఇవాళ అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కారణంగా ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాలని మీద దాడులు చేశారు. ఆయన ఏ సామాజిక వర్గం? ఇక్కడ నేను చెప్తుంది అదే. ఒక ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డో, ఒక టీటీడీ ఈఓ ధర్మారెడ్డో, ఒక రాజేంద్రనాథ్ రెడ్డో, లేదు ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా వైలెన్స్ జరిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత భూమా అఖిలప్రియ గారి ఇంటి ముందు ఆమె బాడీగార్డుని కారుతో గుద్దిచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి,
అంటే ఈ 7-8 మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో హింస చెలరేగింది. హింస చెలరేగని చాలామంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. నేను చెప్తుంది అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీగా విశృంఖలమైన సోషల్ మీడియా ప్రచారానికి పాల్పడే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఆయన తరపున జుగుస్సాకరమైన మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతో ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళొక్కళ్ళే రెడ్లు కాదు, వాళ్ళు కాని రెడ్లు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆంతరంగికులుగా ఉన్న కొద్దిమంది పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రెడ్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బిల్లులు దక్కకుండా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న, ఇవాళ కోర్టుల్లో కంటెంప్ట్ కేసులు ఫైల్ చేసిన చాలామంది చిన్న చిన్న రెడ్లు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితోటి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులు జరగటం లేదు, మేము నెట్వర్క్ హాస్పిటల్స్ ఆడడం రేపటి నుంచి సర్వీసెస్ ఆపేస్తున్నామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ఈ ఆరోగ్యశ్రీ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాయి. ఎంతమంది రెడ్లు ఉన్నారు వాళ్ళల్లో? ఇవాళ రాయలసీమలో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అక్కడ రాయలసీమలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోటి వాళ్ళకి వ్యవసాయానికి ఉపయుక్తంగా ఉండాలి అని చెప్పని 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు. 17 లక్షల ఎకరాలకు ఇచ్చారు. ఆ 17 లక్షల ఎకరాలకు ఇచ్చిన వాళ్ళల్లో ఆ లబ్ధిదారుల్లో రెడ్లు ఎంతమంది ఉంటారు? ఈ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల పాటు అసలు ఆ పథకాన్ని అమలుపరచాలా, 5వ సంవత్సరం మాత్రం మొదలుపెట్టి 2 లక్షల ఎకరాలకు ఇచ్చారు. అంటే అక్కడ సఫరర్స్గా మారినాళ్ళలో రెడ్లు ఎంతమంది ఉన్నారు ఈ పథకం లబ్ధి చేకూరక? నేను చెప్తుంది అది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొద్దిమంది సెలెక్టివ్గా ఆయనకు ఉపయోగపడ్డ అధికారులు వర్గాల్లాగే రెడ్లు కూడా విపరీతంగా చాలా నష్టపోయారు. ఆ నష్టపోయిన ప్రభావం ఇవాళ నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతం, కడప జిల్లా లాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో 1 సీటు దక్కల తెలుగుదేశం పార్టీకి. ఈసారి గణనీయమైన సంఖ్యలో అక్కడ సీట్లు దక్కపోతున్నాయి. ఎందుకు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవరు? ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎవరు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు? వీళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గీయులే కదా. వాళ్ళందరూ విభేదించి బయటకు వచ్చారు కదా. కాబట్టి 2019 నాడు ఒక గుత్తాధిపత్యం రెడ్డి సామాజిక వర్గీయుల ద్వారా దక్కి తద్వారా తన అధికారం సుస్థిరం చేసుకున్నారు. తనకు దక్కిన అధికారం ద్వారా కొంతమంది రెడ్డి సామాజిక వర్గీయులకు ఉపయోగపడ్డది వాస్తవం. పదవులు కట్టబెట్టారు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు. కొంతమందికి ఆయాచితంగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారు, ప్రకృతి వనరుల లూటికి పాల్పడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆయాచితంగా ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దోపిడీని యథేచ్ఛగా సాగించుకోవడానికి దోహదపడ్డారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలని ప్రస్తుతానికైతే ఆపివేసినట్టుగా కొన్ని వార్తా కథనాలతో వస్తున్నాయి. వాహనాలు కూడా తరలించినట్టుగా, వేరే చోటగా తరలించినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. నిజమేనంటారా? అంటే ఇది భవిష్యత్ సంకేతమేనా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను అనేది ఏమంటే, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కొద్ది మంది వాళ్లే మొత్తం రెడ్లకు ప్రతినిధులు కాదు. సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు, రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రెక్కల ముక్కలు చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకత్వం కోసం అహం కాపాడుకోవటం కోసం అయిన వాళ్ళతో వైరాలు పెంచుకుంటారు ఎవడైనా కూడా. అటువంటి స్థానిక నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చిన్నాభిన్నం చేశారు. వాళ్ళని కనీసం వాళ్ళకు ఓట్లేసిన ప్రజల దగ్గర చెల్లని కాసులుగా మార్చారు. ఇటువంటి వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు, దూరం జరిగారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను మాత్రం ఒక రెడ్డి ప్రతినిధిని అన్నట్టుగా అదే సందర్భంలో మిగిలిన వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శిస్తూ వచ్చాడు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారి మీద, ఏబి వెంకటేశ్వర గారి మీద, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్వి రమణ గారి మీద, ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న జాస్తి కిషోర్ గారి వంటి వారి మీద, పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్మ సామాజిక వర్గీయులు అధికారులుగా ఉంటే చాలామందిని వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తా ఇట్లా కొంత కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కానీ సాధారణ సగటు కమ్మ సామాజిక వర్గానికి ఈయన ఆ కులాన్ని ఏమి ఎదగకుండా ఆపలేరు. అదే సందర్భంలో సగటు రెక్కల ముక్కలు చేసుకునే రెడ్డి సామాజిక వర్గానికి ఈయన కలగజేసిన అదపు ప్రయోజనమూ లేదు.